దీంతో దాని మీద ఆ 3 బ్యారేజీల మీద మాత్రమే కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాళేశ్వరం మీద కమిషన్ కాదు, మనం ముందు నుంచి చెప్తున్నాం, మనం మాత్రమే చెప్తున్నాం. ఆ కాళేశ్వరం కమిషన్ ఆ 3 బ్యారేజీల మీద పైన ఏర్పాటైన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని నిన్న అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీద రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది. చర్యలు తీసుకోవాలంటే ఘోష్ కమిషన్ చర్యలు తీసుకోదు, జస్ట్ ఘోష్ కమిషన్ ఉన్న వాస్తవాలని రిపోర్ట్ రూపంలో ప్రభుత్వానికి అందిస్తుంది. సో ప్రభుత్వం దాని మీద మళ్ళీ ఇంకొక సిట్టా, సిబిసిఐడియా, లేకపోతే ఇంకా వేరే ఏదో ఒక రకమైన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీతో విచారణ చేసి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. సో అందులో భాగంగా సిట్కి కానీ ఇంకోటి కానీ కాకుండా ఏకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఆ జాతీయ సంస్థకి, ఇన్వెస్టిగేటివ్ సంస్థకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. సో ఇది కేవలం 3 బ్యారేజీల మీద విచారణ మాత్రమే. మళ్ళీ ఇది కాళేశ్వరం మీద సిబిఐ కాదు. ఎందుకు ఈ రకంగా టైటిల్స్ పెడతారో ఈ పేపర్లు ఇంత దుర్మార్గంగా అర్థం కాదు.